Thank you, Jesus. Hallelujah. Praise the Lord, everyone. Praise the Lord. All glory to God. Let us get into the Word of God. Ezekiel chapter 12. Ezekiel chapter 12, verse 25 and 28. ఎహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25, 28. Ezekiel chapter 12, verses 25 and 28. యెహోవా అయిన నేను మాట ఇచ్చుచున్నాను. యెహోవా అని నేను మాట ఇచ్చుచున్నాను. ఓకే, నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయువారులారా, మీ దినములలో 28. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. Let us read it in English. Chapter 12, verse 25 and 28. For I am the Lord. I will speak. And the word that I shall speak shall come to pass. It shall be no more prolonged. For in your days were rebellious 28, 25 and 28. Therefore say unto them, Thus says the Lord God, There shall none of my words be prolonged anymore. But the word that I have spoken shall be done, says the Lord. So what do you believe today? It is an emergency news. I will not call it as a good news. I will call it as an emergency news. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడంట. ఆలస్యము జరిగినా దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేది నేనే అని వాగ్దానంతో ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఏమంటున్నాడు చదువుదాం మరలా ఒకసారి. యెహోవా అయిన నేను, గమనించండి, యెహోవా అయిన నేను మాట ఇచ్చుచున్నాను. ఏమని? నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. ఇంకా కాబట్టి ఇప్పుడు దేవుడు గమనించండి, 25వ వచనములో ఆయన అంటున్నాడు, యెహోవా అయిన నేను మాట ఇచ్చుచున్నాను. ఓకే, మరలా అంటున్నాడు, నేనిచ్చు మాట ఆలస్యము కాకుండా జరుగును. ఇప్పుడు 28వ అధ్యాయంకి వచ్చేసరికి నాతో చెప్తున్నాడు. ఎవరితో? నాతో చెప్తున్నాడు. ఏమని? కాబట్టి వారితో చెప్పండి. ఎవరికి చెప్పమంటున్నాడు? మీకే. ఏమంటున్నాడు? ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, తప్పకుండా జరుగును. ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు దేవుడు మీతో దర్శనం ద్వారా కానీ, కళల ద్వారా కానీ, వాగ్దానం ద్వారా కానీ, ప్రమాణము ద్వారా కానీ ఏ మాటలు మాట్లాడి ఉన్నాడు ఒకసారి దాన్ని రీకలెక్ట్ చేసుకోండి. 3 సంవత్సరాలు అయిపోయిందా? 4 సంవత్సరాలు అయిపోయిందా? దిస్ ఇస్ అన్ ఎమర్జెన్సీ న్యూస్. ఇప్పుడు మీరు ఈ పెద్ద సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, సూపర్ మార్కెట్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, సూపర్ మార్కెట్ రత్నదీప్ అనుకుందాం. ఓకే, వాళ్ళు కొత్త స్టాక్ వస్తుంది అనుకోండి, పాత స్టాక్ని ఏం చేస్తారు? త్వరగా ఆఫర్లు పెట్టి పంపిస్తారు. అది 50 అయినా దాన్ని 20లో అమ్మిస్తారు. అవునా? ఎందుకు? ఈ స్టాక్ అయిపోతేనే
కొత్త స్టాక్ వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాను. అది ఎన్ని కాలాలైనా, ఎన్ని సమయమైనా, ఏదైనా సరే, ఎన్ని రోజుల నుండి అది డిలే అవుతుందేమో. Now this is an emergency news for you. What? That God is going to do it today. Amen. I don't know how long it has been delayed in your long life. I don't know what has been delayed in your life. I don't know what prayers have been not answered in your life. But today is an emergency good news to you all. Hallelujah. Hallelujah. It is not just good news. It is an emergency good news. He says, యెహోవా అయిన నేను మాట ఇచ్చున్నాను. ఎప్పుడో ఇచ్చాడు. రైట్? ఇప్పుడు ఆ మాట ఆలస్యము కాకుండా, అంటే తెలుసు దేవునికి అది ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యం మంచిదని కూడా దేవునికి తెలుసు, నీకు తెలియదేమో. Yes. ఆయన అంటున్నాడు, నేను ఇచ్చిన మాట ఆలస్యం అవుతుందేమో, కానీ దాన్ని నేను జరిగిస్తాను, తప్పకుండా జరిపిస్తాను. ఆయన అంటున్నాడు జరిపిస్తాను, మరలా అంటున్నాడు ఫర్ షూర్, తప్పకుండా దాన్ని నేను జరిపిస్తాను. మళ్ళీ 28వ వచనంలో అంటున్నాడు, నువ్వు వారితో చెప్పు. ఏమని చెప్పు? వారితో ఏమని చెప్పాలి చూద్దామా? కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ. హల్లెలూయా. యేసయ్య మాట శక్తి కలిగిన మాట, యేసయ్య మాట ధైర్యము కలిగిన మాట. హల్లెలూయా. వాక్యం అంటుంది, భూమి ఆకాశములు గతించినను, భూమి ఆకాశములు గతించినను నా మాటలు గతించవు, 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 గతించవు. The heavens and earth may pass away, but my word will never pass. Heavens and earth will be destroyed, it seems, but the word which came to you will never be destroyed. Amen. Until it is fulfilled. Amen. And this is the day of fulfillment. Amen. Hallelujah. It is an emergency news. Amen. God has sent me to tell you this emergency good news, that whatever it might be, today it is coming to pass in your life. If you're receiving it, believing that yes, this is the day Amen. The Lord has made. Amen. I will be rejoicing in this. Amen. And be glad. Hallelujah. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. See, దేవుడు భూమి ఆకాశాలు గతించిన నా మాటలు గతించవు అని వాక్యము ద్వారా మనతో ఎన్నోసార్లు మాట్లాడి ఉన్నాడు. బట్ డౌట్, సందేహము, అనుమానం మనకు. ఎస్ ఆర్ నో? మట్టి మనుషులం కాబట్టి అనుమానం ఉంటుంది, సందేహం ఉంటుంది. ప్రభువా ఈరోజు మాట్లాడావు, నిజంగా అవుతుందా? నిజంగా జరుగుతుందా? ఇన్ని సంవత్సరాలుగా వాగ్దానం ఇస్తూనే ఉన్నావు, ప్రతి సండే ఏదో విధముగా వాక్యము ద్వారా నాతో మాట్లాడుతూనే ఉన్నావు, కానీ ఏది జరుగుతలేదు ప్రభువా. నథింగ్ ఇస్ కమింగ్ టు పాస్. అట్లీస్ట్ ఈరోజు విశ్వాసంతో రిసీవ్ చేసుకుంటున్నాను, జరుగుతుందా? నువ్వు విశ్వాసంతో రిసీవ్ చేసుకుంటే జరగకపోవడము విశ్వాసంతో రిసీవ్ చేసుకున్న వాళ్ళు సందేహించరు. హల్లెలూయా. సందేహము, డౌట్. గమనించండి, మరియమ్మ ఆ రోజుల్లో కన్యకగా ఉంది. ఎస్ నో? మరియమ్మనే కాదు, ఇజ్రాయెల్ ఆడపిల్లలందరంట పెళ్లి చేసుకోకుండా కన్యకగా ఉండిపోయారు. దానికి కారణం ఏంది? మాట ఇచ్చారు. ఏమని? కన్యక గర్భములో లోక రక్షకుడు పుట్టబోతున్నారు. ఒక కన్యక గర్భములో దేవుడు అప్పుడు పలానా కన్యక గర్భంలో నేను పుడుతున్నాను అని సమాచారం అందించలేదా? కేవలం ఒక మాట, ఏమని? కన్యక గర్భం. అది ఏ కన్య?
తెలీదు. కన్యక గర్భములో అనేసరికి ఇజ్రాయెల్లో ఉన్న ఆడపిల్లలందరూ పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తున్నారంట. నా గర్భంలో ఆ రక్షకుడు పుడితే ఎంతటి భాగ్యము అని ఎదురు చూస్తూ వెయిటింగ్ టైం పాస్ అయిపోయింది. ఎదురు చూసుకుంటూ పెళ్లి చేసుకున్నారు. రైట్. ఇప్పుడు మరియమ్మ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారంట. నా ఒక జ్ఞానం ప్రకారం చెప్తున్నాను. మరియమ్మ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారంట ఏమని, ఇంకా మరియమ్మ ఇట్లనే ఎదురు చూస్తుంటే ఈమెకు పెళ్లి కాదు. వాళ్ళు ఎదురు చూస్తూ నిరీక్షణ కోల్పోయారు. ఇక వస్తాడా లేదా రక్షకుడు? ఎందుకంటే మట్టి మనుషులం కదా, సందేహం ఉంటది, డౌట్ ఉంటది. మాట ఇచ్చున్నాడు దేవుడు. ఈ రోజు కూడా అదే దేవుడు, అదే యెహోవా మనకు మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చిన దేవుడిని నేను తప్పను అంటున్నాడు. అక్కడ కూడా అదే యెహోవా దేవుడు మాట ఇచ్చాడు. ఏమని? కన్యక గర్భములో రక్షకుడు పుడతాడని మాట ఇచ్చిన దేవుడు. వీళ్ళు ఎదురు చూశారు. నీకు కూడా దేవుడు మాట ఇచ్చాడు. నువ్వు ఎదురు చూసావేమో, 3 సంవత్సరాలు ఎదురు చూసావేమో, 2 సంవత్సరాలు ఎదురు చూసావేమో, 5 సంవత్సరాలు ఎదురు చూసావేమో, నిరీక్షణ కోల్పోయావేమో. ఇక ఇది జరగదేమో, ఇది నా ఇమాజినేషన్ ఏమో, నా ఊహేమో, ఇది జరగదేమో, వదిలేద్దాం. ఈ ఇజ్రాయెల్ ఆడపిల్లందరూ నిరీక్షణ కోల్పోయి ఆఖరికి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మరియమ్మేమో షీస్ బీన్ వెయిటింగ్. తల్లిదండ్రులు ఇక మరియమ్మ ఇలానే ఉంటే ఈమె కూడా పెళ్లి కాదేమో అని ఆలోచిస్తూ ఏం చేశారు? మరియమ్మకి ఎంగేజ్మెంట్ చేసేసారు. ఎంగేజ్మెంట్ అయినా కూడా దేవుడు మరియమ్మ తల్లిని వదిలేయలేదు. He chose Mary even though she was engaged to Joseph. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నేను మాట్లాడుతున్న మాటలు చాలా డెప్త్. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేరీ. మరియమ్మ తల్లి రక్షకుడు ఎవరి గురించి ఎదురు చూస్తుంది? ప్రభు గురించి, యేసు ప్రభు గురించి ఎదురు చూస్తూ నిరీక్షణ కోల్పోతున్నారు. తల్లిదండ్రులు నిరీక్షణ కోల్పోయి ఏం చేశారు? ఎంగేజ్మెంట్ చేసేసారు. ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత దేవదూత ప్రత్యక్షమై మరియమ్మ తల్లితో నేరుగా మాట్లాడి, దయాప్రాప్తురాలా, నీకు ఒక శిశువు పుట్టెను. ఆ శిశుకు నువ్వు ఏమని పేరు పెట్టాలి? ఇమ్మానుయేలు, ద గాడ్ విత్ us అని పేరు పెట్టు అనేసరికి మట్టి మనుషులం కదా, సందేహం ఉంటుంది కదా, డౌట్ ఉంటుంది కదా. మాట ఎప్పుడో ఇచ్చాడు, మాట నెరవేర్పు వచ్చింది. ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వర్డ్ హస్ కమ్ టుడే, బట్ ఐ యు బిలీవింగ్? మరేమంటది? అయ్యో, నాకు ఏ పురుషునితో లింక్ లేదు, సంబంధం లేదు, నాకు కేవలము యోసేపు గారితో ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది. ఇంకా 10-12 రోజుల్లో పెళ్ళి. అర్థమవుతుందా? ఇంకా 10-12 డేస్లో పెళ్ళి. నాకు శిశు పుట్టడం ఏంది? మాట ఇచ్చింది ఎవరు? దేవుడు కాదు, సర్వశక్తిమంతుడు, లోకాన్ని సృష్టించిన ఏకైక దేవుడు యెహోవా తండ్రి మాట ఇచ్చున్నారు. ఈరోజు అదే యెహోవా తండ్రి నీతో నేరుగా చెప్తున్నాడు, నన్ను మధ్యలో పెట్టి అంటున్నాడు, యెహోవా అయిన నేను మాట ఇచ్చున్నాను. హల్లెలూయా. యెహోవా అయిన నేను మాట ఇచ్చున్నాను. చదువుదామా మళ్ళీ ఆ వచనము? యెహోవా అయిన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఇప్పుడు ఆలస్యము లేకుండా, వితౌట్ ఎనీ డిలే, విత్ ఫోర్స్. ఇప్పుడు దేవుని ఫోర్స్ ఎట్లుంటుంది తెలుసా? నా ఫోర్స్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫోర్స్గా ఒక్క పచ్చకడి ఇచ్చాను అనుకోండి, మనిషి నిలబడాడు. దట్ ఈస్ మై స్పెషాలిటీ. ఇట్ వాజ్ మై స్పెషాలిటీ, నాట్ నౌ. నౌ జస్ట్ ఇమాజిన్, ఒక మనిషి ఫోర్స్ ఎట్లుంటే దేవుడు ఫోర్స్, ద ఫోర్స్ ఆఫ్ గాడ్.
Says, మాట ఇచ్చి ఉన్నాను, ఇకను అది ఆలస్యము కాకుండా జరుగును. 28లో అంటున్నాడు, నువ్వు వారితో వెళ్ళి ఇట్లనుము. మాట ఇచ్చిన దేవుడు. చదువుదాం. కాబట్టి నీవు వారితో ఇట్లను, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. ఇక ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. ఇది తప్పకుండా జరుగును అని మరలా చెప్తున్నాడు. డెఫినెట్లీ, షూర్లీ, it is going to happen today in Jesus name. Amen. Hallelujah. Hallelujah. Now మరియమ్మ సందేహిస్తుంది, నాకు పిల్లలు పుట్టడం ఏంది, నాకు యోసేపు గారితో ముందు పరిచయం ఏమీ లేదు, మాది లవ్ మ్యారేజ్ కాదు, మాది అరేంజ్ చేసి ఎంగేజ్మెంట్ చేశారు, మేము ముందు నుండి మాట్లాడతలేము, మాకు అరేంజ్ చేసి ఎంగేజ్ చేస్తున్నారు అంతే తప్ప. నా దూత చెప్పించలేదంట మరియమ్మని. The angel of Lord didn't curse Mary, but the angel of the Lord gave clarity. No. This is the son from above. It's going to be with the mercy, with the favor of Holy Spirit. Clarity ichina tarvata, then the angel of the Lord gave proof to Mary. Then Mother Mary accepted the call and said, let their Savior be born. And she praised the angel and the Lord who sent the angel. She says, let your word be done as it is. Many don't know the story and do all kinds of witchcrafts. They don't even know they're doing a witchcraft. I respect Mother Mary 101%. I will definitely respect, because my God was born, my God chose her womb. Amen. I'll respect her, but I'll not worship. I will only worship the Creator. Amen. Who created Mary? The Creator. Worship Him. She is the creation, not creator. She is only the creation. Believe her as a creation. She didn't believe. Then angel of the Lord gave clarity to her. No. This is going to happen. Don't worry. మట్టి మనుషులు కాబట్టి మనకి ఇప్పుడు కూడా సందేహం. నమ్ముతున్నాము 70%, 80% ఈరోజు నమ్ముతున్నాం. బట్ ఎక్కడో ఒక 20-30% మరలా ఒక చిన్న డౌట్, ఆవగింజంత సందేహం ఎక్కడో, అరే జరిగితే ఎంత బాగుంటుంది, నిజంగా బ్రదర్ చెప్పినట్టు నిజంగా అది అయిపోతుంది, అరే నేను నిజమే చెప్తున్నాను, బ్రదర్ చెప్తున్నట్టు అయిపోతే కాదు, అయిపోయింది అనుకో. It depends on your faith how you receive the miracle. Amen. The miracle is based on your faith. Amen. When you show faith to God, now God is inspired by your faith and God says, let me give my kingdom to her or him, because I've been inspired by his faith. His faith shook me. Last time I preached, నీ విశ్వాసం దేవుని కదలింప చేయాలి. Your faith should shake God. Today, the time has come to receive your own miracle. The miracle you've been waiting since 10 years. The miracle you've been waiting since 5 years. The miracle, whatever it might be. It is not one miracle. It might be many since you've been waiting 10 years. It might be many miracles. But God says, by force, it is coming to you in Jesus' name. Not by delay. Not step by step. By force. వేగంగా నీ ఎద్దకు వస్తుందంట నీ ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వాదాన్ని వెతికి వెళ్ళని అవసరం లేదు. నీ ఆశీర్వాదమే నిన్ను వెతికి, నీ అడ్రస్ అడిగి నిన్ను వెతికి వేగంగా వస్తుందంట. ఇప్పుడు కొత్త యాప్స్ వచ్చేసింది కదా, జెప్టో, జొమాటో, పొటాటో, ఏదో 5 minutes, within 5 minutes డెలివరీ. అది 5 minutes అంటారు కానీ అది అర్ధగంట, 1 గంట అవుతుంది. కానీ దేవుని 5 minutes, దేవుని 5 minutes-ఏ. మన హైదరాబాదీలో చెప్తారు, హైదరాబాద్ వాళ్ళే 5 minute బోల్కే ఆధా గంట కడితే.
God is not Hyderabadi. God is the creator of all Badi. Amen. Hallelujah. Hallelujah. దేవుని 5 నిమిషాలే వేగంగా ఒక అద్భుతమైన గాలి వీస్తుందంట నీ పైకి. The wind of miracle is blowing upon you in Jesus' name. Amen. Amen. It is blowing upon you in Jesus' name. Amen. No matter how long you have been waiting, today the Lord is saying, మాట ఇచ్చాను, ఇక ఆలస్యము జరగకుండా దానిని నేను అది నీ జీవితంలో జరగాలంటే నీకున్న విశ్వాసాన్ని బట్టే అది ఎంత వేగంగా జరగాలో అది నీకే తెలిసి ఉండాలి. How instantly the miracle should work in your life, you should know. Because it is your faith which will make things to come to your life and fulfill it. Amen. Amen. Hallelujah. Hallelujah. దేవుని దూత ప్రత్యక్షమై మరియమ్మతో అంటుందంట, దయాప్రాప్తురాల, నీవు కృప పొందుకొని ఉన్నావు. యు హ్యావ్ రిసీవ్డ్ ఎ గ్రేస్ ఫ్రమ్ అబౌవ్. నువ్వు గర్భవతి అవుతావు. గర్భవతి అయి కుమారుణ్ణి కంటాం. అతని పేరు ఇమ్మానుయేలు అని పెట్టుము. వెంటనే మరియమ్మ రిసీవ్ చేసుకుందా? మనుషులం కదా, ఒక్కసారి చెప్తే అర్థం కాదు. ఒక్కసారి చెప్తే వినేటట్టున్నారా మీరు? మిమ్మల్ని 10 సార్లు అర్పించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. Hallelujah. రెండోసారి చెప్పారు మీరు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు మూడోసారి చెప్పమంటే ఇంకా కొంచెము వాల్యూమ్ పెంచుతారు. 4వసారికి ఇంకా కొంచెము వాల్యూమ్. 5వసారికి ఇంకా కొంచెము వాల్యూమ్. రైట్? సో ఒకటేసారి చెప్తే మీరు వినేటట్టున్నారా? యూ విల్ నెవర్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్. Amen. Amen. It is the nature of human that you need to be, దాన్ని అంటారు కదా, don't marna. Spoon feeding. Even though you have grown up, you need to have a spoon feeding. Now, same thing is happening to Mother Mary. She says, I don't know any sin. నాకు ఏ పాపం తెలియదు. Yeah? నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజంగా ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది. She's been worried. She don't know who gave the word. It is not a human. It is God. And God knows what to do, when to do, how to do. She said, కన్యక గర్భము ధరించు కుమారుణ్ణి కంటుంది. అంతే. నీ విశ్వాసం ఏంటి? చెప్పిన దేవుని మాటని అంగీకరించి దాన్ని యాక్సెప్ట్ చేయడమే, క్వశ్చన్స్ వేయడం కాదు. ఎట్లా ఇస్తావు ప్రభువా? నాకు ఇల్లు లేదు, నువ్వేమో పెద్ద బంగ్లా ఇస్తా అంటున్నావు. నా దగ్గర బంగ్లా కొనేంత సోమత నాకు లేదు. ఎట్లా ఇస్తావు ప్రభువా? అయితే నీ సోమత ఎవరు అడిగారు? Amen. అర్థమవుతుందా మీకు? హూ ఆస్క్డ్ యువర్ ఎబిలిటీ? హూ ఆస్క్డ్ యువర్ సాలరీ? Example, you might get a loan of 30 lakhs, but God is willing to give you the house of 30 crores. Amen. But what is stopping you? Your 30 lakhs. Yes or no? Yes. Your 30 lakhs is stopping because now your mind, your small mind, నీ చిన్న మేధస్సు ఏం చేస్తుంది? 30 లక్షల్లో ఎక్కడో చిక్కుపోయింది. నువ్వు ఏం ఆలోచిస్తావు? 30 లక్షలు, ఈ 30 కోట్ల ఇల్లు నేను ఎక్కడ కొనగలుగుతాను? అయిపోయింది, కథం, క్లోజ్. You have end up the blessing which was coming closer to you. నీ సోమత ఎవరు అడిగారు? నీ ఆలోచన ఎవరు అడిగారు? నీ డబ్బు ఎవరు అడిగారు? నీ ఆస్తి ఎవరు అడిగారు? నీకున్న ఆ శాలరీ ఎవరు అడిగారు? నీకు 50,000 శాలరీ ఉండొచ్చు. 50 లక్షలు టూర్ వేపిస్తాడేమో దేవుడు. చెప్పిన దేవుడు. నాకు when I asked God, since 8 years I was asking God to go for a trip. 8 years. నా సమయం రాలేదు. నా సమయం వచ్చింది, డబ్బులు లేదు. దేవుడు అన్నాడు, గో, ఎంజాయ్. The day when I'm going, I received 20,000.
I had 30,000. The day when I'm going, I received 20,000. I enjoyed my trip. I spent 70,000. But I never, నాకు ఎక్కడ ఏ ప్రెషర్ అనిపించలేదు. Oh, it was very peaceful. Why? My God provided. When my God said, go, I will provide, He is the God of provider. He will definitely, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. అది మీరు తెలుసుకోవాలి ఈరోజు. అది ఎన్ని సంవత్సరాలైనా ఆలస్యం అవుతుందా? ఇచ్చిన మాటని తిరిగి తీసుకోవడం అలాగే. దేవుని మాట అంట పైనుండి విడుదల చేయబడితే అది ఫుల్ఫిల్మెంట్ కాకుండా తిరిగి దేవుని వద్దకు చేరదంట. మీకు ఒక మాట, ఒక విషయం తెలిసి ఉండాలి. దేవుని దూతల్ని దేవుడు అక్కడక్కడ రిలీజ్ చేస్తున్నాడు. పో, వెళ్ళి వీళ్ళ ఇంట్లో ఈ పని చేసిరా, పో వాళ్ళకి ఇది చేసిరా. పంపించిన దేవుడు ఆ దూత వచ్చి ఆ దూత చేయకుండా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. You need to understand that the angel which is released for you, see, when the angel was released to give a good news to Mother Mary, దయా ప్రాప్తురాలా, నువ్వు దేవుని దృష్టిలో కృప పొందున్నావు, నీకు కుమారుడు పుడతాడు, అతని పేరు ఇమానుయేల్ అని పెట్టండి. అదే జరిగింది. జరిగిందా? జరగలేదా? ఈరోజు నీ జీవితంలో దేవుడిచ్చిన మాటలు కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరుగుతలేవు. ఎందుకంటే నువ్వు పొందుకునే ఆ రిసీవింగ్ మోడ్ని, ఆ రిసీవర్ని బట్టి ఉంది. Last time, I want to explain this. When I went to Vellore, my son Colin, they were waiting for pregnancy. అప్పటికి 2 years అయిపోయింది, పెళ్ళి అయిపోయి వాళ్ళది. They were waiting for pregnancy. నాకన్నా ముందు ఒక ప్రాఫిట్, I don't know, you will carry a baby, oh, this, you will have a baby boy, అది ఇది అన్నాడంట. Till next year you will carry a baby, it will be a witness అన్నాడంట. Nothing happened. He was like, I'm ముందే నమ్మదు ప్రాఫిట్. వాళ్ళు లేమెన్ రైట్, చర్చ్ డినామినేషన్. మీ ముఖాలు చూసి నేను కూడా మర్చిపోయేటట్టున్నా నిజంగా. లేమెన్ ఫెలోషిప్స్. నా హెబ్రాన్, ఈ డినామినేషన్స్ ఎట్లున్నాయి, వాళ్ళది ఒక డినామినేషన్, వాళ్ళది మిరకల్సే నమ్మరు. ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారంటే పరిశుద్ధాత్మనే లేదంటున్నారు వాళ్ళు. అలాంటి మనుషుల జీవితంలో మిరకల్ జరుగుతుందా? ఆయన అంటాం, నెక్స్ట్ ఇయర్ యూ హ్యావ్ అ బేబీ. షీ డిడ్ంట్ హ్యావ్. అదే పాయింట్ పట్టుకొని వాళ్ళ భర్తని ఒక రేంజ్లో శోధించేసిందంట. ఏమి నమ్ముతున్నావు వీళ్ళు పోరలు, వీళ్ళందరూ వీళ్ళనేమి నమ్ముతున్నావు, వీళ్ళు ప్రవక్తల, నాకు ఇచ్చిన మాట నెరవేర్చబడిందా? దిస్ ఇస్ ఆల్ ఫేక్. దెన్ షీ మెట్ ఎ రియల్ ప్రాఫిట్, ఎ రియల్ అపోస్టల్ ఆఫ్ గాడ్. షీ టోల్డ్ మీ, నో అపోస్టల్, I don't believe this. I said, in the name of Jesus, God will shock you. I asked her one thing. ఆ ప్రవచనము ఆ ప్రవక్త చెప్తున్నప్పుడు నీ విశ్వాసం ఏంది? నువ్వు నమ్మావా నిజంగా ఇది జరుగుతుందని? లేదు న్యాచురల్గా ఏదో క్యాజువల్గా వర్డ్ని తీసుకో. ఎస్ ప్రాఫిట్, క్యాజువల్లీ ఐ టుక్ ద వర్డ్. టుడే ద సేమ్ ప్రాఫెసీ ఐ రిలీజ్ ఇన్ టు యువర్ లైఫ్. నెక్స్ట్ ఇయర్ when I see you, you will carry a baby. After I living this place, you will call me with a testimony. 1 week after I left from there, I get a call. She's conceived. Amen. She shared the testimony. It's on YouTube. A layman fellowship sister sharing a testimony is a very big thing. Then they will never believe in miracles. Never at all. But what made her to receive her miracle was her faith. Secondary is how she has received. When something is released from here, believe it is happening in your life and receive it. Then you will see it coming to pass. That's how God watches at you. How she receives. வருஷமா சொல்லியிருந்தாக்குறாரு, அதோ பேச்சு ஏன்னா போதும், நம்ம சண்டை போகணுமோ உட்காந்துமா, ஏன்னா கேட்டோம் அதை கேட்டு வந்துட்டுமா போதும். பிரதர் சொல்றதுக்கு நான் பிரதருக்கு வாய்க்குது சொல்லுவாரு. Same thing happened. Same thing. And I want to show you something.
ఐ వాంట్ టు షో యూ సంథింగ్. ఓకే, ఈ స్టోరీ అయిపోయిన తర్వాత ఇంకో స్టోరీ నేను ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఏమంటే, ప్రాకారము గల బాలాద్యుడా. హూ ఈజ్ హి? ప్రాకారము గల బాలాద్యుడా, గిద్యోన్. గిద్యోన్ ఒక మనిషిని ఎట్లయితే నువ్వు హ్యాండిల్ చేస్తావో, ఒక మనిషిని ఎట్లయితే నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావో, ఒక మనిషిని ఎట్లయితే నువ్వు డిస్ట్రాయ్ చేయగలుగుతావో, ఒక మనిషిని డిస్ట్రాయ్ చేసినట్టు మిద్యానీయులందరినీ ఒక మనిషి వలె నువ్వు డిస్ట్రాయ్ చేస్తా ఉన్నాడట దేవుడు. అర్థమైందా మీకు? ఇప్పుడు 1-on-1 ఒక మనిషి వస్తున్నాడు, ఆయన నువ్వు ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. వాళ్ళు నూకుతావా, చేతులు పట్టుకుంటావా, మెడ పట్టుకొని ఆయనని ఇచ్చేస్తావా? ఇప్పుడు కోడిని మెరబెట్టి ఎట్లా చేస్తారు, రైట్? అలా నువ్వు ఒక మనిషిని ఎట్లయితే హ్యాండిల్ చేస్తావో అలా లక్షల మందిని ఒకే మనిషి ఉన్నాడు అన్నట్టు నువ్వు హ్యాండిల్ చేసుకుంటావు పో అని దేవుడు అన్నాడంట. మనిషి అన్నప్పుడు డౌట్ వస్తుంది కదా, ఒక మనిషిని నేను కొట్టలేను ప్రభా ఇన్ని. అరే చెప్పింది దేవుడు. నువ్వు ఒక్క మనిషిని హ్యాండిల్ చేస్తున్నట్టు మిద్యానీయులందరినీ హతమారుస్తావు. యూ విల్ డిస్ట్రాయ్ దెమ్ లైక్ యాజ్ ఇఫ్ యూర్ డిస్ట్రాయింగ్ వన్. గిడియోన్ didn't believe. That's what I say. It depends on your receiving system. How do you receive? If Gideon would, yes, I am happy that the word came from above. Thank you, Lord. And I'm destroying them, as you said. అంటే గిద్యోన్ ఇంకా ఎక్కువ చేసేవాడేమో. గిద్యోన్కి డౌట్ వచ్చిందంట. చా మీకేం ప్రభా, మీకు నోరుంది, మీరు మాట్లాడతారు. అప్పుడప్పుడు మీరు కూడా అనుకుంటారేమో నా గురించి, బ్రదర్కేనా వాహిగిద్ బ్రదర్ సొల్లిరారు మైక్ పుచ్చుకేనా ఎంగ కష్టం ఎంగులకు తెరియు. గిద్యోన్ అదే అన్నాడు, నా కష్టం నాకు మాత్రమే తెలుసు, నా ఎబిలిటీ నాకు. అరే మరలా చెప్తున్నాడు, నీ ఎబిలిటీ ఎవరు చూస్తున్నారు? Who wants your strength? Who wants your ability? Yesterday, I heard Madhuri sister saying, oh, that man is very dangerous. Oh, he's like a don. I'm telling, who wants that don? Who wants that ability? God is making you superior there. You are the king of that place. Because God has chosen you for that place. So how powerful you are. You might be men, but you are a lady powerful don. Amen. For the kingdom of God. Amen. He might be physically doing things, but spiritually the devils are getting scared of you. Amen. That's why the meetings were shattered. You are crying. You don't know how powerful you are. Amen. The devils were getting scared. If the meetings will happen there, people will change. People will accept Christ. No. So I'll attack them. When the attack is coming upon you, just think how powerful you are. Nobody is greater than God. And God has chosen someone. They are very precious in the sight of God. Very dangerous to the kingdom of hell. గిద్యోన్ నమ్మలేదంట. నమ్ముకున్నా సరే మరి ఏందంట ఇప్పుడు అని దేవుడు అనేసరికి గిద్యోన్ ఏం చేశాడు, గొర్రె వెంట్రుకలు ఉంటాయి కదా, అది తీసి ఇట్లా పరిచి దేవునితో అంటున్నాడంట, మంచు కురుస్తుంది కదా, పెద్ద పొలము, ఆ పొలంలో ఇంత పీసు గొర్రె వెంట్రుకల్ని పరిచి అంటున్నాడంట, ఇదిగో ఈ పొలం అంతటిలో మంచెక్కర కురవద్దు, ఈ వెంట్రికల్ మీదనే మంచు కురవాలి అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఉదయం వచ్చి చూసేసరికి పొలం మీద ఎక్కడ మంచు లేదు, ఈ వెంట్రికల్ మీదనే మంచు ఉందంట. నమ్మకం కలిగింది లైట్గా. గిద్యోన్ ఏం చేస్తాడు, దాని మొత్తము ఆ పిండి ఆ నీళ్ళంతా తీసి మరలా పరిచారు. ఒక్కసారి చెప్తే మనం వినం కదా, మనకు మళ్ళా ప్రూఫ్లు కావాలి దేవుని దగ్గర. మళ్ళా పరిచారంట, మళ్ళా పరిచి అంటున్నాడంటే ఇప్పుడు
ఇదిగో దేవా, ఇప్పుడు ఈ పొలం అంతటి మీద మంచు కురవాలి, ఈ వెంట్రికల మీద మంచు కురవద్దు అన్నాడట. దేవుని ప్లేస్లో, దేవుని స్థలంలో మీరుంటే ఏం చెప్తారు గిద్యోన్కి? ఫస్ట్ గిద్యోన్ అడిగింది దేవుడు చేశాడు. రెండోసారి గిద్యోన్ అంటున్నాడు, ఇప్పుడు దీని మీద పడొద్దు మంచు, పొలం అంతటి మీద మంచు పడాలి, కానీ ఈ వెంట్రికల మీద మంచు పడొద్దు. ముందేమన్నాడు? ఈ వెంట్రికల మీదే మంచు పడాలి, పొలం మీద ఎక్కడ పడొద్దు అని పొలం మధ్యలో దాన్ని పెట్టాడు. మంచు ఎక్కడ కురిసింది? ఒట్టి వెంట్రికల మీదనే కురిసింది, ఆయన అడిగినట్టు. రెండోసారి ఏమంటున్నాడు? ఒక్కసారి దేవుడు ప్రూఫ్ చూపిస్తే సరిపోదా? ఆయన ముందే చెప్తున్నాడు, మాట ఇచ్చిన దేవుడు నేను తప్పనని. రెండోసారి అంటాడు, ఇప్పుడు పొలం మధ్య పెట్టి పొలము చుట్టూ మంచు కురవాలి, కానీ దీని మీద మంచు కురవద్దు. మీరు ఇప్పుడు దేవుని ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్? You will get angry, you will scold him. నిన్నెన్నుకుని ఏం రాను, వేరేవన్నా నీకన్నా బెటర్ ఉన్న నేను ఎన్నుకుంటాను, నాకు తెలియదా? అని దేవుడు తిట్టేవాడు, కోపగించేవాడు, కొట్టేవాడు. మేబీ మనం ఉంటే ఆయన ఫస్ట్ ఎక్కరా మంచు దీని మీద కురవద్దు, పొలం మీద కురవాలా అని ఒక గట్టిగా మెడ మీద ఇస్తాం. సో ఆయన దేవుని శోధిస్తున్నాడంట, ఇట్లా చేయప్పుడు, అట్లా చేయప్పుడు. సెకండ్ టైం కూడా దేవుడు చేశాడంట. మంచు పొలమంతా కురిసింది, కానీ వెంట్రికల మీద మంచు లేదు. నమ్మకం కలిగింది పూర్తిగా. మనము ఇది కావాలి, అది కావాలని దేవుని శోధిస్తే దేవుడు కోపగించడు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా చేస్తాడు. ఇప్పుడు భార్య భర్తలు అనుకోండి, భర్త కావాలని భార్యని సతాయిస్తాడేమని, అరే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా, నీళ్ళు తీసుకుని వచ్చిన తర్వాత ఒక గ్లాస్ చాయ్ తెచ్చిన తర్వాత నాకు స్నాక్స్ కావాలి. 3 సార్లు 4 సార్లు భార్య చేస్తుంది. 5వ సారి ఏం చేస్తుంది? చాయ్ పోయి చేసుకోపో, నీకు పని పాట లేదా? నేను పని అంతా వదిలేసి నీ గురించి చేస్తుంటే నువ్వు ఆ పని ఈ పని. కానీ దేవుడు ఎక్కడ టైర్డ్ కాడంట. నువ్వు 1000 సారి ఆయనని ఇది అడిగినా చేస్తాడంట. అంతటి గొప్ప దేవుడు. నువ్వు అడిగి నువ్వు బోర్ అయిపోతావేమో, కానీ నీ దేవుడు చేయడం మానడంట. హీ విల్ నాట్ స్టాప్ డూయింగ్ వాట్ ఆల్ యు ఆస్క్. సో గిద్యోనికి అప్పుడు నమ్మకం వచ్చింది. మంటి మనిషి కదా, డౌట్. కానీ ఆ డౌట్ని కూడా ప్రూఫ్తో సహా దేవుడు ఇప్పుడు ఇదంతా మనకు ప్రూఫ్ చూపిస్తున్నాడు దేవుడు. దట్ I have done to them whatever they asked. Now it is your time to receive whatever you have been asking since years. It might been delayed, but the delaying was for your good. Now the time has come to receive your grace. The time has come to receive your own blessing. The time has come. You might be rejoicing. నువ్వు వేరే వాళ్ళ ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు ఆనందించావేమో. ఆ సాక్ష్యం విని, అరే వావ్, దేవుడు ఎంతో గొప్ప వాళ్ళని బ్లెస్ చేసావేమో, నువ్వు ఆనందించావేమో. నా దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఈరోజు నీ టైం అంట. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సాక్ష్యం ఇచ్చే సమయం అంట. ఇట్ ఈస్ నౌ నాట్ సిట్టింగ్ దేర్ అండ్ ఎంజాయింగ్ సంబడీస్ టెస్టిమనీ. You are going to become a witness for the God. You are going to share your own testimony standing here. I was waiting since 10 years after I received a word from altar. Many times మీరు అది గమనించారో లేదో, చాలా సార్లు ఇక్కడ నుండి వాక్యము విడుదలైన తర్వాత చాలాసార్లు మీరు అనుకోవచ్చు, అరే దిస్ వర్డ్ ఇస్ రియలీ ఫర్ మీ. ఈ వాక్యం నాకే, దేవుడు నాతోనే మాట్లాడాడు, సేవకుని ద్వారా నాతోనే మాట్లాడాడు. ఎక్కడెక్కడో బైబిల్లో డేట్ కూడా రాసుకున్నారేమో, ఈ డేట్న ఈ తారీఖున దేవుడు నాతో మాట్లాడారు, సేవకుని ద్వారా నాతోనే మాట్లాడాను. యు మైట్ హ్యావ్ టేక్డ్ ద వర్సెస్ ఆర్ ద డేట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. టుడే ఇస్ ద డే ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. అది 1 year అయిపోయిందో, 2 years అయిపోయిందో, వాట్ ఎవర్ ఇస్ బిన్ డిలేడ్ ఇన్ యువర్ లైఫ్, టుడే ఇస్ ద డే ఆఫ్ fulfillment. The Lord is going to do it in your life now in Jesus' name. It depends on how you believe and how you receive. If you're receiving it, believing that yes, it is happening, I believe it very surely, it is happening, and Lord, next Sunday I will testify. అలాంటి విశ్వాసం నీకు ఉండాలి. ఎస్, వచ్చే ఆదివారం నేను ఎప్పుడెప్పుడు సాక్ష్యం చెప్పాలని నువ్వు ఎదురు చూడాలి.
ఎదురు చూసుకోవాలంటే ఎప్పుడెప్పుడు సాక్ష్యం చెప్పాలి, ఎప్పుడెప్పుడు సండే వస్తుంది. నో, ప్రతి సండే. సి నెవర్ కమ్ జస్ట్ ఫర్ అ రూల్. సండే చర్చికి వెళ్ళాలి, కూర్చోవాలి, వాక్యం వినాలి, వెళ్ళిపోవాలి. ఒక రూల్గా సండే రావద్దు. మీరు ఏమని ఎదురు చూసుకుని రావాలి తెలుసా? ప్రతి సండే నేను వెళ్ళే కొద్ది నా జీవితంలో ఏదో ఒక ఆశీర్వాదం నాకు ఇవ్వు ప్రభువా, ఏదో ఒక అద్భుతంతో నన్ను నింపు ప్రభువా. సో దట్ నెక్స్ట్ సండే వచ్చేసరికి ముందుగా నేను సాక్ష్యం పంచుకున్నట్టు ముందుగానే నేను మైక్ పట్టుకొని నించోవాలి తండ్రి అని ఆశ కలిగి ఉండు. ప్రతి ఆదివారం నీ జీవితంలో సాక్ష్యంతో దేవుడు నేను నింపుతాడు. హౌ మెనీ నో సుప్రియాస్ మదర్? Every Sunday she used to stand and testify. Every Sunday, ప్రతి ఆదివారము ఫస్ట్ వచ్చి మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్పేది. ముందు సాక్ష్యం అంటే సిగ్గుపడేదని. ఆఫ్టర్ రిసీవింగ్ ఎవ్రీ డే మిరకల్ షీ రిసీవ్డ్ ఎవ్రీ డే బికాస్ ఆఫ్ నో ప్రాపర్ గైడెన్స్. అందుకే చెప్తున్నాను, ఒక సేవకుడు ఏదో చెప్పాడని, సేవకుడు ఏదో తిట్టాడని రావడం మానేస్తే అది మీ ప్రాబ్లం. బికాస్ when a man of God can release blessing into your life, then that same man of God can also correct you. You need a man of God who corrects you. You don't need a man of God who speaks good about you. You need a man of God who can correct you. Seek a man of God. When he says when you're wrong, he says it is wrong. When you're right, he says it is right. నువ్వు తప్పు చేసినా పర్వాలేదు, మంచిదే చేసావు, వాళ్ళదే తప్పని యాక్సెప్ట్ చేస్తాడు. చూడు ఆఫరింగ్ గురించి, ఈజ్ నాట్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. ఈరోజు నేను అంటున్నాను, నాకు మీరు ఆఫరింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, వెన్ ఇట్ ఈస్ రాంగ్ ఐ విల్ సే ఇట్ ఈస్ రాంగ్, దిస్ ఇస్ రాంగ్. నేను చాలా మందిని ఖండించాను నేను. నో, మీరు నాకు ఆఫరింగ్ ఇవ్వకపోతే కూడా పర్వాలేదు, బట్ దిస్ ఇస్ రాంగ్ బ్రదర్, దిస్ ఇస్ రైట్ బ్రదర్. ఐ స్పోక్ టు పీపుల్ అండ్ ఎంతో మంది ఆపేశారు. నాకు పర్వాలేదు. వై డూ యూ థింక్ సుప్రియన్ ఫ్యామిలీ లెఫ్ట్? బికాస్ ఆఫ్ కరెక్టింగ్. నో ప్రాబ్లం. టుడే నేను అడగక ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు ఏమని? మేము దేవుణ్ణి ఎదుగుతున్నాం, ఇంకా బాగా ఎదుగుతున్నాం, ఇంకా బాగా బైబిల్ చదువుతున్నాం, ఇప్పుడు ఇంకా ప్రేయర్ చేస్తున్నాం. నేను అడిగానా? దట్ మీన్స్ అక్కడే తెలిసిపోతుంది. నో, మేము ఇంకా ప్రేయర్లో ఎదుగుతున్నాం అంటే వాళ్ళు అనుకుంటున్నారేమో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కింద పడిపోయారు. నేను నిన్ను అడిగాను, నిన్ను అడగలేదు. నువ్వే చెప్తున్నావు అంటే దాని అర్థం నాకే తెలిసిపోయింది. ఓకే, somewhere something is wrong and they have been misguided, misled. And I've been praying that Lord, let the truth be seen by people. Everything is shattered, everything is going wrong. A man who carries the character of God should look like God, talk like God, not gossiping about that believer, this believer, and it's okay. That is not a topic. Forget it. God is talking to us to bless us. I don't want any curse to enter. Amen. Hallelujah. 22/9/2024 రాసి పెట్టుకోండి. 22/9/2020. ఈరోజు డేట్ ఏంది? అది కూడా నేను చెప్పాలా? రాయండి మరి, రాసి పెట్టుకోండి. మీతో దేవుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని సార్లు మీతో మాట్లాడారో మీ స్పిరిట్ క్లియర్గా గుర్తించింది, మీ ఆత్మ క్లియర్గా గుర్తించింది. దేవుడే నాతో మాట్లాడుతున్నారు. ఆల్టర్ నుండి సేవకుడు ద్వారా దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. మీ ఆత్మ స్పష్టంగా గుర్తుపట్టింది, ఎస్ దేవుడే నాతో మాట్లాడారు స్పష్టంగా. ఇది దైవ స్వరమే. మీరు బుక్లో కూడా రాసి పెట్టుకున్నారేమో, డేట్తో సహా, టిక్ మార్క్తో సహా. ఈ పాస్టర్ ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, ఈ సేవకుని ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. రాసి పెట్టుకోరేమో. కానీ చాలామంది కొంచెం సమయము దాటిపోయేసరికి దేవుడు ఆలస్యం చేస్తున్నారని మర్చిపోతారు. ఇట్స్ గెటింగ్ డిలేడ్, ఇట్స్ గెటింగ్ లేట్. హల్లెలూయా. కొన్నిసారి కొంతమంది ఆలోచించవచ్చు, మనల్ని సంతోషపరచడానికే దేవుడి మాట ఇచ్చాడేమో.
అది నెరవేర్చబడదు. ఏదో ఆ మూమెంట్లో మనం కష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాం కాబట్టి సేవకుడు కూడా ఆయన మనసు ప్రకారం మాట్లాడి ఉంటాడు మనల్ని ఓదార్చడానికి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను ఓదార్చడానికి ఆయన వాక్యం మాట్లాడుతున్నానంటే ఆ వాక్యపు నెరవేర్చడానికి మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ఫర్ సాటిస్ఫైయింగ్ యువర్ సోల్. ఆ మూమెంట్లో నేను సాటిస్ఫై చేయడానికి కాదు. వాట్ ఎవర్ ఇట్ హెస్ బిన్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ ఆల్టర్, ఫ్రమ్ దిస్ వెరీ ఆల్టర్, ఇస్ ఓన్లీ టు బ్లెస్ యూ, టు చేంజ్ యువర్ లైఫ్, నాట్ టు డైవర్ట్ యూ ఆర్ నాట్ టు ఇమోషనలీ ఫూల్ యూ. నువ్వు ఈ బాధతో వెళ్తున్నావు కదా, దేవుడు నీతో ఈ మాట మాట్లాడుతున్నాడు. నో. హల్లెలూయా. దిస్ ఇస్ ద డే. దిస్ ఇస్ ద డే. This is the day. Everything shall follow you from this day in Jesus' name. Whatever you have been desiring for, whatever, don't think of your budget. మరలా చెప్తున్నాను, నీ డబ్బుని బట్టి ఆలోచించకు, నీ శాలరీని బట్టి ఆలోచించకు, నీ బ్రతుకుని బట్టి ఆలోచించకు. నీ దేవుడు నీ బ్రతుకు కన్నా గొప్పవాడు. నీ దేవుడు నీ యొక్క శాలరీ కన్నా గొప్ప దేవుడు. నీ బ్రతుకుని సెకండ్లో మార్చే దేవుడు నీ దేవుడు. యాకోబుని ఏం చూసి ఆశీర్వదించాడు దేవుడు? యాకోబు గొప్ప ఇంటి వాడనా? అబ్రహాం ఏం చూసి ఆశీర్వదించాడు? అబ్రహాం గొప్ప ఇంటి వాడనా? దెన్ దేవునికి గొప్పోలు పేదోలు అని లేరు. ఎవ్రీ వన్ ఆర్ సేమ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సో వాట్? God is not seeing your capacity or capability or ability. Amen. Hallelujah. All glory to God. Let us stand to our feet.